ఏపీ ప్రభుత్వం కండక్ట్ చేస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఏదైతే ఉందో, అంటే కౌశలం పేరుతో ఏపీ ప్రభుత్వం మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే కండక్ట్ చేస్తుంది. దాని ద్వారా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేస్తుంది. ఇక ఈ లిస్టులో పేరు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలామంది మా పేరు ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, మేము ఏ విధంగా వెరిఫికేషన్ చేయించుకోవాలని అయితే అడుగుతున్నారు. లిస్టులో పేరు లేకపోయినా మీరు వెరిఫికేషన్ చేసుకోవడానికి ప్రభుత్వం ఆప్షన్ అయితే ఇచ్చింది. 10th క్లాస్తో పాటు 10th క్లాస్ కన్నా తక్కువ చదువుకున్నా ఇలా ఎవరికైనా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పేరు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం అయితే కల్పించడం జరిగింది. చాలామంది సచివాలయ సిబ్బందిని అడుగుతుంటే ఆ ఆప్షన్ లేదు, అలా సర్వే చేయడం లేదని అయితే చెప్తున్నారంట. ఆ ఆప్షన్ అయితే తప్పకుండా ఉంది. సచివాలయ సిబ్బంది ఏదైతే ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ ఉందో వాళ్ళ లాగిన్లో సెర్చ్ ఆధార్ ఆప్షన్ ద్వారా ఎవరికైనా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంది. మరి ఎందుకు వాళ్ళు అలా చెప్తున్నారో తెలియదు, కానీ ఈ GSWS ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేస్తే కనుక సెర్చ్ ఆధార్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్లో ఎవరైతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి సబ్మిట్ చేయొచ్చు. చాలామంది ఈ విషయం తెలియక ఈ సర్వేలో పాల్గొనడం లేదు. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పేరు నమోదు చేసుకోవాలంటే మీరు మీ సచివాలయానికి వెళ్ళి సెర్చ్ ఆధార్లో ఆధార్ నెంబర్ ద్వారా వివరాలు అయితే నమోదు చేసుకోండి. మీకు గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది, ఎవరైతే కొత్తగా పేర్లు నమోదు చేసుకోవాలనుకుంటున్నారో వారికి కూడా ఆప్షన్ అయితే ప్రభుత్వం తప్పకుండా ఇస్తుందని అయితే చెప్పాను. ఆ ఆప్షన్ అయితే ఇచ్చి కొన్ని రోజులైతే అవుతుంది. నేను వీడియో అయితే చేయలేదు. ఇక ఇప్పుడు దానికి సంబంధించి ప్రూఫ్ కూడా చూపిస్తాను, చూడండి. ముందుగా సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి యొక్క ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ని ప్లేస్టోర్లో అప్డేట్ చేసుకున్న తర్వాత లాగిన్ అయినట్లయితే ఈ విధంగా వారి లాగిన్లో ఆప్షన్లు అయితే చూపిస్తాయి. ఇక్కడ చూసినట్లయితే కౌశలం పేరిట ఒక ఆప్షన్ అయితే ఉంది. అక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా సెర్చ్ బై క్లస్టరు, సెర్చ్ బై UID ఇలా 2 ఆప్షన్లు అయితే ఇచ్చారు. సెర్చ్ బై క్లస్టర్ అంటే ఏంటంటే వాళ్ళ విలేజ్లో ఏవైతే పేర్లు నమోదు చేసుకున్నారో, అంటే గతంలో సర్వే చేసేటప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి ఇంట్రెస్ట్ చూపించారో వారి పేర్లు అయితే వస్తాయి క్లస్టర్ల వారీగా. ఇక సెర్చ్ బై UID ద్వారా ఏంటంటే ఎవరి పేరైనా నమోదు చేయొచ్చు. అంటే వాళ్ళు బిలో 10th అయినా అబోవ్ 10th అయినా ఎవరి పేరైనా సరే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పేరు నమోదు చేసుకోవడానికి సెర్చ్ బై UID ఆప్షన్ అయితే ఇచ్చారు. అలాగే రిపోర్ట్స్లో కూడా చూసుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు. అంటే గ్రామాల వారీగా ఎన్ని పేర్లు అయితే వచ్చాయో వారందరికీ సర్వే కంప్లీట్ చేశారా లేదా అన్న దానితో పాటు కొత్తగా ఎంతమందికి సర్వే చేశారు ఆ వివరాలు కూడా రిపోర్ట్లో అయితే కనిపిస్తున్నాయి. మరి మీ సచివాలయంలో ఎందుకు సర్వే చేయడం లేదో నాకైతే అర్థం అవడం లేదు. ఇక్కడ సెర్చ్ బై UID ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఎవరికైతే కొత్తగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి పేరు యాడ్ చేయాలనుకుంటున్నారో వారి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సెర్చ్ బై క్లిక్ చేస్తే పేర్లు అయితే ఓపెన్ అవుతున్నాయి. ఒకసారి మీ సచివాలయ సిబ్బందిని కలిసి మీ పేరు లేకపోతే కనుక ఈ విధంగా సెర్చ్ బై UID ద్వారా మీ పేరు అయితే నమోదు చేసుకోండి.